ఇలాగా ముందు పంపించేసి ఆయన అక్కడే ఉండి కొండెక్కి ప్రార్థన చేసుకున్నాడట. వీళ్ళందరికీ ఉన్న బాధ ఇదే. యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు ఎవరికి? మీ తాతకి చేశాడరా? ఎవరికి చేస్తారు? ఒక్కడే దేవుడు అని బైబిల్ చెప్తుంటే మళ్ళీ ఆయన ఎవరికి ప్రార్థన చేశాడు, ఈయన ఎవరికి ప్రార్థన చేశాడేంటి? అసలు ఆయన ప్రార్థన ఎందుకు చేస్తాడు? కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. అక్కడ రాశారు ప్రార్థన అంటే ఏంటి, ఆయన చేసిన ప్రార్థన ఏంటి, ఈ రోజు మనం చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటి, ఆయన ఏమని చేశాడు, ఎవరికి చేశాడు, ఎందుకు చేశాడు ఆలోచించాలి. ఆయన ప్రార్థన చేశాడు అంటే ఆయనకో దేవుడు ఉన్నాడు కాబట్టి యేసు దేవుడు అనకూడదు. యేసు ఎవరికైతే ప్రార్థన చేశాడో ఆయనే దేవుడు అని చెప్పాలి. ఒక్కడే దేవుడు అన్నప్పుడు ఆ దేవుడు ఇంకెవరికి ప్రార్థన చేయాలి? అసలు ఏది చూడరు, ఏది వినరు, ఏది అడగరు, కామెంట్లకు మాత్రం తయారైపోతాడు ప్రతి ఒక్కడు. ఆయన ప్రార్థన చేసేసిడట. ఎవరికి చేస్తాడు ఆయన ప్రార్థన? ఏమని చేశాడు, ఎందుకు చేశాడు? వీళ్ళందరినీ పంపించేసి వెనకాల వెళ్ళడానికి కారణం ఏంటి? ఓ ప్లాన్ ఉంది ఆయనకి, ఓ పర్పస్ ఉంది ఆయనకి. ఆయనకంటూ ప్లానింగ్ ఉంది, ఓ పర్పస్ ఉంది. అందుకని వెళ్ళిపోమని చెప్పాడు ఆయన. వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. రాత్రి 4వ జామున ఈయన బయలుదేరి వెళ్ళాడు. వాళ్ళేమో వాడలో వెళ్ళారు, అంటే ధోని అని రాశారు, అక్కడ ధోనిలో ప్రయాణం చేశారు. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఎలా వెళ్తున్నారట? సముద్రం మీద ప్రయాణం ఎలా వెళ్తున్నారు? ఆయన నడిచి వెళ్ళడానికి అయ్యా ఏమన్నా అరణ్య ప్రాంతమా, రోడ్డు మార్గమా ఏంటి అంటే సముద్రం మీద నడక, నీటి మీద నడవడం. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఏ మానవుడైనా నీటి మీద నడవగలడా? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆయన నీటి మీద నడిచినానండి ఆయన దేవుడు కాదు. చచ్చిపోయిన బ్రతికించిన ఆయన దేవుడు కాదు. ఆయన చనిపోయి తిరిగి లేచిన ఆయన దేవుడు కాదు. మరి ఎవరు? దేవుని కుమారుడు.